సిల్వర్ స్క్రీన్ పై అందాల్ని ఒలికించడమే కాదు, అభిమానులతో ముచ్చట్లని పంచుకుంటామంటున్నారు ఈ ముద్దుగుమ్మలు. వీరిలో బాలీవుడ్ నుండి కాలీవుడ్ దాకా అందరూ ఉండడం విశేషం. మరి తమ మనసులోని మాటల్ని ఇలా బయట పెట్టేసిన ఆ భామలెవరో, అసలు ఎవరెవరు ఏమన్నారో మీరే చూసేయండి. అనుష్క, ఇలియానా, సోనాక్షి సిన్హా, శిల్పా శెట్టి ఈ నలుగురు భామలు తమదైన గ్లామర్ టచ్ తో సినిమాలని మరో రేంజ్ కి తీసుకెళ్లిన వాళ్లే. వీరిలో ఇలియానా, శిల్పా శెట్టి కాస్త సైలెంట్ గా ఉన్నా, అనుష్క, సోనాక్షిలు అడపాదడపా సిల్వర్ స్క్రీన్ పై తళుక్కుమంటున్న వాళ్లే. వీరిలో అనుష్క విషయానికొస్తే 2 ఏళ్లుగా సినిమాలకి దూరమైన ఈ అమ్మడు తాజాగా ఘాటీతో పలకరించడానికి సిద్ధమైంది. అయితే తాను వేదంలో చేసిన సరోజాకి సీక్వెల్ పాత్రని అడిగితే క్రిష్ ఘాటీ ఇచ్చాడని, ఇది కూడా దానికి ఏమీ తీసిపోదని చెప్పుకొచ్చింది. ఇక విలన్ రోల్స్ చేయడం అంటే మహాసరదా, కానీ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయంగా ఉందని, ప్రస్తుతం మలయాళంలో తొలి సినిమాని చేస్తున్నానని, తెలుగులోనూ 2 సినిమాలని ఓకే చేసే పనిలో పడ్డారని చెప్పుకొచ్చింది దేవసేన. ఇక సిల్వర్ స్క్రీన్ ని బాగా మిస్ అవుతున్నానని వాపోతోంది అందాల ఇలియానా. దేవదాసు, పోకిరి సినిమాలతో ఓ వెలుగు వెలిగిన ఈ గోవా బ్యూటీ 2023లో మైకల్ డాలర్ ని పెళ్లి చేసుకుని 2 బిడ్డలకు జన్మనిచ్చి సినిమాలకి దూరమైన సంగతి తెలిసిందే. తెరపై కనిపించడం, ఛాలెంజింగ్ రోల్స్ చేయటం, సెట్ లో ఉండే సందడి, ఇలా అన్నిటినీ మిస్ అవుతున్నానని, త్వరలోనే తన ఎంట్రీ ఉండబోతోంది అంటూ తన మనసులో మాటని బయటపెట్టేసింది సన్నచాచి. ఇక శత్రుఘ్న సిన్హా డాటర్ గా ఎంట్రీ ఇచ్చిన సోనాక్షి సిన్హా సల్మాన్ ఖాన్ దబాంగ్ తో ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. కెరియర్ మంచి స్పీడ్ లో ఉండగానే XXL మూవీలో తనతో కలిసి నటించిన జహీర్ ఇక్బాల్ తో ప్రేమలో పడి 3 ముళ్లు వేయించుకుంది కూడా. అయితే పలు కామర్స్ వెబ్సైట్స్ తన ఫోటోలు వాడుకోవడంతో అసలు నా పర్మిషన్ లేకుండా నా ఫోటోలను ఎలా వాడతారని, ఇలాంటి పనులు ఏమాత్రం సరికావంటూ తెగ ఫైర్ అవుతోంది దబాంగ్ భామ. ఇక నటి శిల్పా శెట్టి తన బాస్టియన్ రెస్టారెంట్ ని క్లోజ్ చేస్తోంది అంటూ వార్తలు రాగానే శిల్పాకి కష్టాలు మొదలయ్యాయంటూ నెటిజన్లు కామెంట్స్ పెట్టడం మొదలెట్టారు. దీంతో బాస్టియన్ రెస్టారెంట్ ని పూర్తిగా మూసేయడం లేదని, ఇదే ప్రాంతంలో అమ్మకై పేరుతో సౌత్ డిషెస్ ని అందించబోతున్నామని, అక్టోబర్లో అది స్టార్ట్ అవుతోందని అసలు విషయం చెప్పుకొచ్చింది సాగరకన్య. For more videos like this, subscribe Big TV channel.